స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ప్రమాదాలు జరిగినప్పుడు పొరపాటున కింద పడ్డప్పుడు తలకు దెబ్బలు లేదా గాయాలు అవుతూ ఉంటాయి. అయితే తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో మన దగ్గర అవగాహన అంతంత మాత్రమే. తల నుంచి రక్తం కారితేనే దెబ్బ తగిలిందని అనుకుంటారు. నిజానికి రక్తస్రావం జరిగినా జరగకున్నా తల, గాయాల విషయంలో డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫేస్కి హెడ్, స్కాల్ప్ అంటారు, దానికి బ్లడ్ సప్లై అనేది బాగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఒకవేళ బ్లడ్ స్టాప్ చేయకపోతే మనం ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి హైపోటెన్షన్, బీపీ తక్కువ అయిపోయి పేషెంట్ ప్రాణాపాయం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి బయట బ్లీడింగ్ స్టాప్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ 100% అన్ని హెడ్ ఇంజురీ కేసెస్ కంపల్సరీగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఎందుకు అని అంటే లోపల బ్లీడింగ్ అనేది బయటకు కనిపించదు. సిటీ స్కాన్ చేస్తే కానీ తెలియదు మనకి లోపల ఎంత బ్లీడింగ్ ఉంది అన్న విషయం. ఇంకోటి, ఈ హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల బ్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్. అన్ని పార్ట్స్కి సప్లై చేసే నర్వ్స్ అన్ని బ్రెయిన్ నుంచే వస్తాయి. సో ఏ డ్యామేజ్ అయినా బ్రెయిన్కి ఆ పలానా ఆర్గాన్ పనిచేయకపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. అందుకని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఎనీ హాస్పిటల్లో, ఎస్పెషల్లీ టెరిషరీ కేర్ హాస్పిటల్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో సిటీ స్కాన్ అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసి ఏ సైడ్లో అయితే, ఏ పార్ట్లో అయితే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుందో దానికి సరిపడే సర్జరీ అవసరం పడితే ఇమీడియట్గా చేయాల్సి వస్తుంది. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు వాటి మూలంగా కిడ్నీలు దెబ్బతినిపోవడం మనకు తెలిసిందే. అయితే కొంతమందిలో ఉన్నట్టుండి కిడ్నీలు పనిచేయకుండా ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్గా పిలుస్తారు. ఇందుకు హై బీపీతో పాటు చాలా కారణాలుంటాయి. ఉన్నట్టుండి కిడ్నీలు మొరాయించడానికి కారణాలు, దానికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మన శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. బాగా పనిచేస్తున్న ఈ 2 కిడ్నీలు ఏదో ఒక కారణం చేత పూర్తిగా పనిచేయకపోయినా, కొంచెం పనితనం తగ్గినా దీనిని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఉన్నట్టుండి కిడ్నీలు ఎందుకు విఫలమవుతాయి? శరీరంలో నీరు శాతం తగ్గినట్లయితే అది బీపీ డౌన్ అవటం వల్ల, బీపీ తగ్గినప్పుడు కిడ్నీలకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు. అలా రక్తం సరిగ్గా సరఫరా అవ్వకపోతే కిడ్నీలు పని చేయవలసిన శాతం తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నీరు శాతం తగ్గటానికి చాలా రకమైన కారణాలు ఉంటాయి. మొదటిది వాంతులు అవ్వటం కానీ, విరోచనాలు అవ్వటం కానీ, రక్తం పోవటం కానీ, ఇలా చాలా రకాల కారణాలుగా బాడీలో నీరు శాతం తగ్గిపోయి దానివల్ల కిడ్నీకి వెళ్ళే బ్లడ్ సరఫరా తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అవుతాయి. రెండవ కారణం, శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ శాతం ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ తక్కువ అయ్యి దానివల్ల కిడ్నీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో తగ్గటం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వల్ల అవి మూత్రద్వారంలో అడ్డం కనుక వచ్చినట్లయితే మూత్రం ఫ్లో ఆగిపోయి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మలేరియా లాంటి, లెప్టోస్పైరోసిస్ కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అనే జబ్బుల వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, లూపస్ వల్ల కానీ వచ్చే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కానీ, కొన్ని నొప్పి మందులు తీసుకోవటం ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఇవన్నీ కిడ్నీ ఫెయిల్ అవ్వటానికి కారణాలు. కొంతమందికి ప్రెగ్నెంట్ పీపుల్లో కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ, లివర్ ఫెయిలియర్ వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమైనప్పుడు ఎలాంటి సమస్యలు కనిపిస్తాయి? అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ సిమ్టమ్స్ కాళ్ళు వాపులు రావటం, ముఖం వాపు రావటం, శరీరంలో నీరు శాతం ఎక్కువ అవటం వల్ల లంగ్స్లో నీరు చేరి ఆయాసం రావటం, పొట్ట ఉబ్బటం, మూత్రం తక్కువ అవటం, ఇవన్నీ అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ సిమ్టమ్స్. వీటన్నిటితో పాటు వికారంగా ఉండటం, వాంతులు అవ్వటం, ఎక్కిళ్ళు రావటం, ఇవన్నిటితో పాటు మూత్రం ఎర్రగా రావటం, లేకపోతే బీపీ ఎక్కువ అవ్వటం, ఆయాసం రావటం కూడా అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ సిమ్టమ్స్.
కిడ్నీలు విఫలమైనట్లు ఎలా నిర్ధారిస్తారు? అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ డయాగ్నోస్ చేయడానికి టెస్టులు చేయడానికి ముందు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు అన్న అనుమానం రావాలి. కొన్ని జబ్బుల్లో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ అనుమానం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయాలి. రక్తంలో యూరియా క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తే అవి ఎక్కువ ఉన్నప్పుడు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అని డయాగ్నోస్ చేస్తారు. వీటన్నిటితో పాటు అవసరమైతే మూత్ర పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఒకవేళ వీటన్నిటితో నిర్ధారణ సరిగ్గా తెలియకపోతే కిడ్నీ బయాప్సీ చేయవలసి వస్తుంది. కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీలో చిన్న ముక్క తీసి టెస్ట్ మైక్రోస్కోప్లో పెట్టి టెస్ట్ చేసి ఎందువల్ల కిడ్నీ ఫెయిల్ అయిందా అని నిర్ధారించుకుంటాము. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కి చికిత్స ఏంటి? అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ చికిత్స చాలా రకాలు. మొదటిది కిడ్నీ ఫెయిల్ అవ్వటానికైన కారణాన్ని చికిత్స చేయటం. ఇలా కిడ్నీ ఫెయిల్ అవ్వటానికి కారణాన్ని చికిత్స చేస్తే కిడ్నీ వెంటనే పనిచేయటం మొదలవుతుంది. దీని వలన కిడ్నీ తొందరగా ఎక్కువ పాడవకుండా కాపాడుకోవచ్చు అండ్ పూర్తిగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మలేరియా వల్ల కానీ, హెపటైటిస్ B-C వల్ల కానీ ఇన్ఫెక్షన్ ముందుగా ట్రీట్ చేస్తే దానివల్ల వచ్చే కిడ్నీ ఫెయిల్ అయ్యే దాన్ని తగ్గించుకోవచ్చు. అట్లనే బాడీలో నీరు శాతం తగ్గినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ నీరు శాతంని వెంటనే గ్రహించి IV ఫ్లూయిడ్స్ ద్వారా ఆ నీరు శాతాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే కిడ్నీ ఫెయిల్ అవ్వకముందే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మూత్ర ద్వారంలో రాళ్ళు అడ్డం పడినప్పుడు వెంటనే గ్రహించి వెంటనే టెస్ట్ల ద్వారా డయాగ్నోస్ చేసి దాన్ని చిన్న లాప్రోస్కోపిక్ టెలిస్కోపిక్ సర్జరీ ద్వారా రాళ్ళు వెంటనే తీయగలిగితే కిడ్నీలు తొందరగా ఇంప్రూవ్ అవుతాయి. వీటన్నిటితో పాటు ఆహార నియమాలు పాటించాలి. అంటే ఉప్పు తక్కువ, మూత్రం ఎంత వస్తే దాని ప్రకారం నీరు తీసుకోవటం, ఇవన్నీ ఆహార నియమాలు పాటించాలి. వీటన్నిటితో పాటు మూత్రం కనుక తక్కువ వస్తున్నట్లయితే మూత్ర క్వాంటిటీ పెంచడానికి డయూరిటిక్స్ అనే మందులు వాడి మూత్రం క్వాంటిటీ పెంచుతాము. వీటన్నిటితో పాటు వాంతులకి, ఎక్కిళ్ళకి మందులు వాడుతూ ఆ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాము. ఈ మందులతో కనుక లక్షణాలు తక్కువ చేయలేకపోతే డయాలసిస్ చేయవలసి వస్తుంది. కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు ఏం చేయాలి? మనకి ఎప్పుడైనా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తొందరగా ట్రీట్ చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ మలేరియాది విరోచనాలు, వాంతులు ఎక్కువ అవుతుంటే వెంటనే IV ఫ్లూయిడ్స్ అవన్నీ తీసుకుంటే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. వీటన్నిటితో పాటు జీవనశైలిలో మార్పులు అంటే ఏమన్నా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లూపస్ కానీ, వేరే జబ్బులు, ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ B, హెపటైటిస్ C ఉన్న వాళ్ళందరూ వెంటనే డాక్టర్ని సంప్రదించి దాన్ని తొందరగా ట్రీట్ చేస్తే కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది.